హిండెన్బర్గ్ ఎందుకు మూతపడుతోంది? ఈ అమెరికన్ రీసెర్చ్ సంస్థ మూత వెనక అసలు ఎవరున్నారు? ఇప్పుడు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న చర్చ ఇదే. అదానితో పాటు పలు దేశాల్లోని సంస్థలు షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన హిండెన్బర్గ్ ప్రకటించారు. దాని వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్. అసలు దీని మూత వెనుక ఎవరి బెదిరింపులు లేవని ఆండర్సన్ చెప్పడాన్ని ఎంతవరకు నమ్మచ్చు? 3 రోజుల క్రితం మెటా అధినేత జుకర్బర్గ్ భారత్కు సారీ చెప్పడం, ఇప్పుడు హిండెన్బర్గ్ బోర్డు తిప్పడం చర్చనీయాంశమైంది. భారత్తో పాటు విదేశాల్లోని పలు సంస్థలు మోసాలు, తప్పుడు కార్యకలాపాలకు పాల్పడ్డాయనే ఆరోపణలతో నివేదికలు బయటపెట్టి సంచలనాలు సృష్టించింది అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్. 2023లో ఆ సంస్థ అదానీ గ్రూప్ మీద చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గౌతమ్ అదానీ తమ గ్రూప్ కంపెనీల షేర్ల విలువల్ని కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది హిండెన్బర్గ్. ఈ వ్యవహారంలో సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్కు వాటాలున్నాయని గత సంవత్సరం హిండెన్బర్గ్ ఆరోపించింది. దీంతో అదానీ షేర్ల విలువ భారీగా పతనమై ఆ గ్రూప్ ప్రతిష్ట దెబ్బతింది. హిండెన్బర్గ్ నివేదికకు ఒక రోజు ముందు ప్రపంచంలోనే 4వ అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ ఉన్నారు. ఆ తర్వాత షేర్ల భారీ పతనంతో గ్రూప్ విలువ భారీగా తగ్గిపోయింది. ఆ తర్వాత కోలుకుని క్రమంగా షేర్ల విలువ పెరిగినా మునుపటి స్థాయికి చేరలేదు. హిండెన్బర్గ్ ఆరోపణలు భారతదేశంలో రాజకీయ చర్చలకు, దుమారాలకు కూడా కారణమయ్యాయి. 2017లో ప్రారంభమైన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేక కంపెనీల్లోని ఆర్థిక అవకతవకలను బయటపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా చోటు చేసుకునేది. అకౌంటింగ్ లో అక్రమాలు, ముఖ్యమైన పదవుల్లో అనర్హులు, బహిర్గతం చేయని లావాదేవీలు, చట్టవిరుద్ధమైన అనైతిక వ్యాపారం, అనైతిక ఆర్థిక రిపోర్టింగ్ పద్ధతులపై హిండెన్బర్గ్ దృష్టి సారిస్తుంది. తాము సమర్పించిన నివేదికలు, ఇతర రకాల చర్యల కారణంగా గతంలో అనేక కంపెనీల షేర్లు పడిపోయాయని హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ తన వెబ్సైట్ లో పేర్కొంది. అదానీ కంపెనీ కంటే ముందు హిండెన్బర్గ్ కంపెనీ ట్రక్ కంపెనీ అయిన నికోలా విషయంలో కూడా ఇలాంటి పరిశోధన చేసింది. ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది. కోర్టులో నికోలా కంపెనీ వ్యవస్థాపకుడు దోషిగా తేలారు. హిండెన్బర్గ్ 2020 నుంచి దాదాపు 30 కంపెనీల నివేదికలను బయటపెట్టింది. నివేదికలు బయటకు వచ్చిన మరుసటి రోజునే ఆయా కంపెనీల షేర్లు 15% పడిపోయాయని బ్లూంబర్గ్ నివేదిక చెప్పింది. అసలు హిండెన్బర్గ్ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఆసక్తికర కథ ఉంది. 1937లో హిట్లర్ పాలనలోని జర్మనీలో హిండెన్బర్గ్ పేరుతో ఓ ఎయిర్ షిప్ ఉండేది. ఆయనకు ముందు జర్మనీ ప్రెసిడెంట్ గా ఉన్న పాల్ వాన్ హిండెన్బర్గ్ పేరు పెట్టిన ఆ ఎయిర్ షిప్ వెనుక భాగంలో స్వస్తిక్ గుర్తు ఉండేది. ఒక భారీ పేలుడులో హిండెన్బర్గ్ స్పేస్ షిప్ మంటల్లో చిక్కుకుని నేల మీద పడి 30 సెకండ్లలోపే అంతా ధ్వంసమైపోయింది. నాటి దుర్ఘటనలో 100 మందికి పైగా చనిపోయారు. ఈ హిండెన్బర్గ్ పేరునే తన సంస్థకు పెట్టుకున్నారు ఆండర్సన్. హిండెన్బర్గ్ ప్రమాదంలో ప్రజలకు హాని కలిగినందున ఆర్థిక ప్రమాదాలు, స్టాక్ మార్కెట్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు తాము పనిచేస్తామని హిండెన్బర్గ్ కంపెనీ చెప్పేది. స్టాక్ మార్కెట్లో జరుగుతున్న అవకతవకలను మేం పర్యవేక్షించి నిజానిజాలను బయటకు తీసుకురావడమే మా లక్ష్యమని ఈ పరిశోధన కంపెనీ చెప్పింది. ఇప్పుడు హఠాత్తుగా మరోసారి వార్తల్లోకి వచ్చారు నాథన్ ఆండర్సన్. హిండెన్బర్గ్ రీసెర్చ్ ని మూసేస్తున్నట్లు ప్రకటించారు. అసలు హిండెన్బర్గ్ రీసెర్చ్ ఎందుకు మూతపడుతోంది? కారణాలేంటో తమ వెబ్సైట్ లో ఆండర్సన్ తెలిపారు. ఎవరి నుంచి బెదిరింపులు లేవు, ఎటువంటి ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు లేవు. నాకు ఆప్తులైన వారిని, మిగతా ప్రపంచాన్ని మరిచిపోయి మరీ ఈ కంపెనీకి పనిచేశాను. ఇప్పుడు హిండెన్బర్గ్ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, అదే కేంద్ర బిందువు కాదు అంటూ అందులో వివరించారు. మేం కొన్ని సామ్రాజ్యాలను కుదిపేశాం. కనీసం 100 మందిపై నియంత్రణ సంస్థలు మా వల్ల చర్యలు తీసుకున్నాయి. మా వద్ద ఉన్న ఆలోచనలన్నీ అయిపోయాయి. వచ్చే 6 నెలల పాటు మా కంపెనీ నమూనాపై వీడియోలు చేయాలని భావిస్తున్నా. అలా మిగతా వారు దర్యాప్తు చేస్తారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. తన జీవితం ఎప్పుడూ అతిపెద్ద ప్రధాన విషయం కాలేదని, దీనిని ఒక అధ్యాయంగా చూస్తున్నారని తెలిపారు ఆండర్సన్. ఈ రంగంలో ప్రత్యేకించి అతని కుటుంబ సభ్యులెవరికీ అనుభవం లేదని తెలిపారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి స్వీకారం చేపట్టడానికి కొద్ది రోజుల ముందు హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత ప్రకటన పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఈ కంపెనీకి అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్ కు ఉన్న అనుబంధం చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదుర్కోవచ్చన్న అంచనాల మధ్య ఆండర్సన్ నిర్ణయం తీసుకున్నారని విమర్శకులు అంటున్నారు. హిండెన్బర్గ్ ను ఎప్పటి వరకు పూర్తి చేస్తామనే విషయంపై ప్రత్యేక తేదీని ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం సంస్థ నిర్వహిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ముగించాలనేది తమ ప్రణాళికగా ఉందని ఆండర్సన్ పేర్కొన్నారు. మేం పనిచేస్తున్న ఆలోచనల పైప్ లైన్ పూర్తయిన తర్వాత ముగించాలనేది ప్రణాళిక. మేం పూర్తి చేసిన చివరి పోంజి కేసుల ప్రకారం విషయాలు నియంత్రణ సంస్థలతో పంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అమెరికాకు చెందిన 2 పెద్ద కంపెనీలు భారత్ ముందు తల వంచాయనే చర్చ కూడా మొదలైంది. 3 రోజుల క్రితం మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్బర్గ్ 2024 ఎన్నికల్లో ప్రస్తుత భారత్లో అధికార పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఇది తప్పుడు ప్రచారమంటూ భారత్ కన్నెర చేయడంతో దిగివచ్చిన జుకర్బర్గ్ క్షమాపణ చెప్పుకున్నారు. ఇప్పుడు హిండెన్బర్గ్ రీసెర్చ్ విషయంలో కూడా ఇదే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. హిండెన్బర్గ్ ను మూసివేస్తున్నంత మాత్రాన ఆ సంస్థ చేసిన ఆరోపణల నుంచి ప్రధాని మోడీ, పారిశ్రామికవేత్త అదానికి క్లెయిమ్ చిట్టు వచ్చినట్టు కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీలో అక్రమాలు బయటపడతాయన్నారు. ఈ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మూతపడుతున్న హిండెన్బర్గ్ దుకాణాన్ని నడపడానికి రాహుల్ గాంధీ కాంట్రాక్ట్ తీసుకున్నారా అని బీజేపీ అగ్రనేత మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. హిండెన్బర్గ్ కు నిధులిచ్చేది జార్జ్ సోరోసేనని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోరోస్ దుకాణము బంద్ అయ్యేలా ఉందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.